ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం వినబోయేది విష్ణుమూర్తి యొక్క అద్భుతమైన వామన అవతార కథ. ఇది కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, భక్తి, వినయం, ధర్మం మరియు అహంకారం గురించి మనకు గొప్ప పాఠం చెబుతుంది. పూర్వం అసురరాజు బలిచక్రవర్తి పరిపాలనలో 3 లోకాలు కూడా అతని అధీనంలో ఉన్నాయి. బలి పరహ్లాదుని మనవడు. పరహ్లాదుడు భగవంతుని మహాభక్తుడు. కాని బలి శక్తివంతుడైన, ధర్మాన్ని పాటించిన క్రమంగా అహంకారంలో మునిగిపోయాడు. అతని శౌర్యం, దానగుణమంతా ప్రజలు ప్రశంసించారు. కాని అతని అధికారం పెరిగిన కొద్దీ దేవతలకు భయం మొదలయ్యింది. దేవేంద్రుడు సహా అన్ని దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు. విష్ణుమూర్తి స్మితం చేస్తూ అన్నాడు, ఈ లోకానికి వినయం నేర్పే సమయం వచ్చింది. నేను వామనావతారం దాల్చుతాను. అలా విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలుడు రూపంలో వామనుడిగా జన్మించాడు. అతని కన్నులలో జ్ఞానం, ముఖంలో తేజస్సు, మాటల్లో మాధుర్యం. ఒకరోజు బలి మహాయజ్ఞం చేస్తున్నాడు. అన్ని ఋషులు, దానసేవకులు అక్కడ చేరారు. అప్పుడు చిన్న వామనుడు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. చిన్నవాడే అయినా అతని కాంతి దివ్యమైనది. బలి ఆతిథ్యమిచ్చి అడిగాడు, బ్రాహ్మణ కుమారా, నువ్వెవరు? నీకు ఏమి కావాలి? వామనుడు మృదువుగా సమాధానమిచ్చాడు,